హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం నార్ఫ్లాక్స్ 400 mg ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. నార్ఫ్లాక్స్ 400 mgలో నార్ఫ్లాక్సిసిన్ 400 mg, లాక్టిక్ యాసిడ్ బాసిల్లస్ 120 × 10 స్క్వేర్ స్పోర్స్ ఉంటుంది. మెయిన్గా నార్ఫ్లాక్సిసిన్ వచ్చేసి యాంటీబయాటిక్. ఇది యాంటీబయాటిక్ చెడు బ్యాక్టీరియాని చంపివేస్తుంది. కిల్స్ బ్యాడ్ బ్యాక్టీరియా. నెక్స్ట్ వచ్చేసి లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్, లాక్టోబాసిల్లస్ అని కూడా అంటారు. ఇది ప్రోబయాటిక్, అంటే మన శరీరంలో ఉండే మంచి బ్యాక్టీరియా. ఈ లాక్టోబాసిల్లస్ అనేది చెడు బ్యాక్టీరియాని చంపివేసి మన శరీరంలో ఉన్న మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. మన శరీరంలో మంచి బ్యాక్టీరియా యొక్క గ్రోత్ అనేది పెంచుతుంది లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి యూజెస్, ఉపయోగాలు. నార్ఫ్లాక్సిసిన్ టాబ్లెట్ యొక్క ఉపయోగాలు గమనించినట్లయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ యూటీఐ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. మనకి మూత్రాశయంలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే, మనం మూత్రం వెళ్ళేటప్పుడు మంట, ఇంకా ఇబ్బంది, ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ ట్యాబ్లెట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే, కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే, బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఉంటే, యురేత్రా ఇన్ఫెక్షన్స్కి, నెక్స్ట్ వచ్చేసి ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి ఇన్ఫెక్షన్స్కి డాక్టర్స్ ఈ ట్యాబ్లెట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. స్టమక్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి అల్సర్ కానీ, హెచ్ పైలోరీ కానీ, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి, మనకి డయేరియా, లూజ్ మోషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మోషన్స్ ఉన్నప్పుడు, అలాంటి టైంలో కూడా ఈ ట్యాబ్లెట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అలాంటి టైంలో. నోస్ ఇన్ఫెక్షన్స్కి, మనకి ముక్కులో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ముక్కులో వచ్చే ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి, మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్, చర్మ సమస్యలు ట్రీట్మెంట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి కంజక్టివిటీస్ సమస్యతో బాధపడే వారికి, కళ్ళ అంటారు కదా, అలాంటి సమస్యలని ట్రీట్మెంట్ చేయడానికి ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. డోసేజ్ వచ్చేసి పొద్దున మరియు సాయంత్రం తీసుకోవాలి. 2 times a day, తిన్న తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. డోస్ అనేది, డ్యూరేషన్ అనేది డాక్టర్ అడ్వైస్ తీసుకొని, మనకున్న ఇన్ఫెక్షన్ని బేస్ చేసుకొని సజెస్ట్ చేస్తారు. సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు ఏంటో చూద్దాం. వికారం, నాజియా అంటారు, వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాంతులు అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి కాన్స్టిపేషన్, మలబద్ధకం, మోషన్ అనేది ఫ్రీగా ఉండకపోవడం, ఇంకా కొందరిలో ఫీవర్, స్కిన్ ర్యాషెస్ అలాంటివి చూస్తూ ఉంటాం. హూ షుడ్ అవాయిడ్, ఎవరు తీసుకోకూడదు చూద్దాం. ప్రెగ్నెన్సీ మదర్స్, బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు, ప్రెగ్నెన్సీ మహిళలు మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, మనకి ఏదైనా గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.